రక్షింపబడ్డావా? ఆయన ఇచ్చే రక్షణ పొందుకున్నావా? అయితే నీ ఇంటిలో లోకము ఉండకూడదమ్మా, చీకటి ఉండకూడదమ్మా. రక్షణ కూర్చున్న ఉచ్ఛ్వాస స్తుతి పాటలే, స్తుతి గానాలే ఉదయకాలంలో, ఉదయం మధ్యాహ్నం ఎప్పుడైనా ఆయన కూర్చున్న రక్షణ కూర్చున్న స్తుతి పాటలే ఉండాలి. అలా ఉంటే ఆయన నీ ఇంట్లో ఉంటాడు. రెండవది ఆయన ఉండాలని, ప్రభువా నీవు నా ఇంట్లో ఉంటే సమృద్ధి ఉంటుంది, నీవు నా ఇంట్లో ఉంటే జీవం ఉంటుంది, నీవు నా ఇంట్లో ఉంటే మార్పు ఉంటుంది, నీవు నా ఇంట్లో రక్షణ ఉంటుంది. నీవు వస్తే నా ఇంట్లో ఉంటుంది, ఆయన లూసై ఉండకుండా నా ఇంట్లోకి రా ప్రభువా అని నీవు ఆశపడితే ఆయన వస్తాడు. ఆయన వస్తే నీకు నీ ఇంటి వారికి రక్షణ జరుగుతుంది. మూడోది ఆ ఇంటిలో నిత్యము ప్రార్థన ఉండాలి, ప్రార్థన రూపబడుతూ ఉండాలి. ప్రార్థన నేర్చుకుంటున్నావా? ప్రార్థన ప్రభుత్వంతో సంభాషణ కదా. నీ విషయాలు దేవుని చెప్పు, నీ కష్టాలను దేవుని, కన్నీళ్ళని దేవుడు ఆయన కన్నీటిని తుడుస్తాడు కదా. ప్రార్థిస్తే నీ వ్యాధులు, నీ సమస్యలు తొలగిస్తాడు కదా, నీ శోధనలు తప్పిస్తాడు కదా. ప్రార్థన విని ప్రార్థన వల్లనే సాధ్యం అన్నాడు. పేతురు ఇంట్లో ప్రార్థన చేస్తా ఉన్నాడు, నది తీరాన వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇంటిలో ప్రార్థన ఉండాలి, ప్రార్థన ఉదయకాలం మధ్యాహ్నం దానిలో ప్రార్థిస్తూ ఉన్నాడు, మోకాడు ప్రార్థిస్తా. ప్రార్థన ఉండాలి ప్రార్థన చేస్తావా? తీర్మానిస్తావు. నాలుగు దేవుని వాక్యం ఉండాలి. వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించబడితే నీకు వాక్యం బైబిల్ గ్రంథం ఉంది, చదువుకో. దివారాత్రులు చదవచ్చు. చదువురాని వారి దేవుని వాక్యం దైవ సేవకులను పిలిచి ఏ మాటల వల్ల నీ కుటుంబానికి రక్షణ, ఏ మాటల వల్ల నీ కుటుంబానికి క్షేమం ఉంటుందో ఆ మాటలు వారు వివరిస్తారు. కాబట్టి దైవ సేవకులను పిలిపించుకొని ప్రార్థన జరిగించుకుంటే ఆ మాటల ద్వారా నీ ఇంటికి సమాధానం, ఆ వాక్యము ద్వారా యేసయ్య ఇంట్లోకి వస్తాడు. వాక్యము ద్వారా నీవు దీవించబడతావు, బలపరచబడతావు, రక్షణ పొందుకుంటావు, మార్పు చెందుతావు. ప్రభువు దయాళుని రుచి చూస్తే మార్పు చెందుతావు. యేసయ్యా ఈ మాటలు బిడ్డల రక్షణ పొందే మాటలు వాక్యం మాకు ఈ లోకములో వచ్చిన ఆయన ప్రేమ కలిగిన దేవుడు అయ్యండి. తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి సమస్తమును తండ్రి దగ్గర విడిచిపెట్టి నిత్యుడిగా ఈ లోకానికి వచ్చి సర్వమానవాడి పాపములు విమోచన కోసం ఆయన చాలినంత రక్తాన్ని శిలువలో కాల్చి మా కోసం నల్లగొట్టబడిన దేవుడు, గాయపరచబడ్డాడు, మేకులతో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడిన దేవుడు మా కొరకు మా దోషములను నీవు తండ్రి నీవు మోసుకొని పోయినావు. గొర్రె పిల్లలు శిలువలో వేలాడిన ఆయన మా కోసం చనిపోయి సమాధి శివుడు ముడుగుల సజీవుడు తిరిగి లేచి మమ్మలను బ్రతికించావు. పాపములన్నిటినీ ప్రక్షాళన చేసావు, సముద్ర భాగాలలో పడవేసావు. నీ పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానన్నావు. ప్రభా మా పాపములను కడిగి వేసిన గొర్రె పిల్లలు రక్తమును చిందించావు, రక్తం కడగటానికి. అంత మంచి దేవుడు ఆయన నిర్లక్ష్యం చేయకుండా ఇంటిలో ఎప్పుడు వాక్యం, ప్రార్థన, స్తుతి ప్రభావాన్ని కొన్నినాళ్ళు రక్తవాసన ఉంటాను సహాయం చేయండి. మీరు ఉంటాను సహాయం చేయండి. మీరుంటే దీవెనలయ్యా పిల్లలను వృద్ధి చేస్తావు. ఏ సమృద్ధి ఆహారం ఉంచుతావు ఇంట్లో నాయన, ఏ క్షేమం ఉంచుతావు ఇంట్లో ప్రభావ. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు అర్పిస్తారు. బిడ్డలందరూ బలపరచుమని యేసయ్య గారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెబుదామందరూ ఆమేన్. దేవుడి మాటలు మనకు దీవించుగాక. బిగ్గరగా చేతులతో ఆమేన్. హల్లెలూయా. ఆనందమ్మా.